చూస్తున్నావా మొత్తం పరిణామాలన్నీ పరిశీలించి చూస్తున్నావా ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? రాష్ట్ర గీతం మీద జరుగుతున్నటువంటి రాజకీయము ఇదంతా చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా? చూస్తున్నా కదా నేను చేసే పని అది ఎవడేం చేస్తున్నా అనేది చూసుకుంటూ తిరుగుతా. ఎందుకు అని అంటే చూడకపోతే తిరిగి చెప్పలేను కదా. మళ్ళీ చదివే నాలెడ్జ్ ఎట్లాగో లేదు, చూస్తేనే కదా సమాజాన్ని చదవాలి. నేను ఏం చదివిన సమాజాన్ని చదవాలి కాబట్టి రోజు చూస్తున్నాను. అంటే ఈ అందశ్రీ ఆయన నాకు తెలిసి చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రంలో పాట ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఆ పాత్రలో ఈయన ఒక భాగం. కానీ అప్పటికి అందశ్రీ వేరు, ఇప్పుడున్న అందశ్రీ వేరు. ఎందుకంటే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారిని అలంఘనం చేసుకొని మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, అందశ్రీలాగా కాకుండా ఆంధ్రశ్రీలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఎందుకన్నారు ఇప్పుడు మీరు ఇంతకుముందు మన క్యాబినెట్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా అందశ్రీ కాదు ఆయన ఆంధ్రశ్రీ అని చెప్పేసి అన్నారు. అందుకే మన టైటిల్ కూడా అదే పెట్టినాం. అయితే ఎందుకన్నారు ఆ పదం ఎందుకు అనాల్సి అంటే నేనేమంటున్నట్టేనా, కీరవాణి తలదన్నెట్టుడు ఉన్నాడు ఆ తెలంగాణలో నాకు చూపిరి అని అన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది అమరవీరులు అయ్యారు మన బిడ్డలు, ఈ తెలంగాణలో గడ్డల పుట్టినోళ్ళు. తర్వాత మలదేశ తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది బిడ్డలు చనిపోయారు. మరి ఈ కీరవానికి ప్రాంతాలతో పని లేదు, ఆయన చాలా మంచోడు అని చెప్పి కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతారో మరి, వాళ్ళు ఎందుకు మడిగలుగుతారో నాకే తెలియదు. ఇది ప్రాంతం కోసం పుట్టినటువంటి పాట, ప్రాంతం పంచాయి, ప్రాంతం కొట్లాట, ప్రాంతం అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం. ప్రాంతమే కానటువంటి మనిషితో ఎట్లా చేయిస్తావు? చేపించాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడన్నా మనకు కొంచెం ఎంతో కొంత సిగ్గు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, నువ్వు ప్రొఫెషనల్గా గతంలో అందశ్రీ అనేట ఆయన మేస్త్రి ఎల్లయ్యగా అడ్డ మీద కూలిపోయినప్పటి నీ జీవితాన్ని రాసుకుంటే మాకు అభ్యంతరం లేదు సార్. తర్వాత నీ కుటుంబ నేపథ్యం రాసుకుంటే మాకు అభ్యంతరం లేదు సార్. నీ స్థితిగతుల మీద రాసుకుంటే మాకు అభ్యంతరం లేదు సార్. పాట నాది అంటుండే, నీ పేరు పెట్టుకో రాసినందుకు బాగుంది, కానీ పాట నీది ఎట్లయితుంది? ఇప్పుడు నేను రాస్తున్నా, చాలామంది రాసిన పాటలు, శ్రీశ్రీ కావచ్చు, రకరకాలుగా చరబండరాజు కావచ్చు, కలే గురుప్రసాద్ కావచ్చు, ఇట్లా చెప్పుకోవడం చాలామంది ఉన్నారు కదన్నా. ఎవరు మీరు రాసినందుకు మీ పేర్లు పెట్టుకోవచ్చు, మీ పేరు పెట్టుకున్నందుకు మేము అంటలేము. కానీ పాట నీది ఎట్లయితుంది అందశ్రీ అంటే నేను ఎందుకు అని అంటే, ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్య, ప్రాంతానికి ఉన్న సమస్య, ఏదో ఒక సమస్య లేనప్పుడు నీకు సాహిత్యం వేడికెళ్ళి వచ్చింది. అక్షరం నీ అయ్యదా, నీ అమ్మగన్నదా? అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. అలాంటప్పుడు అది నీ ఆస్తి ఎట్లయితుంది? నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటేందుకు. అక్షరం అమ్మని అయ్యే ఆస్తి కాదు కదా. నువ్వు కీరవాణి తీసుకొచ్చి పాడిస్తా అంటే, తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ సినిమా ఎన్ శంకర్ అన్న తీసాడు. అది మన అందరికి తెలిసిన సినిమా, ప్రతి గడపను ప్రతి గుండెని తాకిన సినిమా. అందులో ఈయన రాసిన పాటే, అందశ్రీ అన్న రాసిన పాటే, జైబోలో తెలంగాణ జన గర్జనలా జడివానా. అద్భుతమైనటువంటి పాట, సాహిత్యం. లాఠీలిరిగిన లడాయి మానం అని ఇంత అద్భుతమైనటువంటి పాట. ఈ తెలంగాణ బిడ్డ అంటే ఎర్రపాటల స్టార్ అని చెప్పొచ్చు. వందే మాత్రం సీనన్న వాడిండిగా. మరి అదే వందే మాత్రం సీనన్న మ్యూజిక్ చేసినటువంటి పాటని, ఆ సినిమాని ఆ సందర్భంలో నువ్వు పాడిచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు సీనన్న మనుషులు ఎగ్గొట్టలేదా? మాట్లాడేటప్పుడు నెత్తి మీద బొచ్చూసిపోయినంత మాత్రాన మేధావులు కాదు శంకరన్న. కాబట్టి ఇప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతోనే ఏమంటారు, వెంట్రుకలు వస్తాయి, మేధావులు అవుతారా? ఉమ్మనీరులో మేధావులు ఏం పుట్టరు కదా. బయటకు వచ్చిన తర్వాత కాలాన్ని చూసుకుంటూ, పరిస్థితులను గమనించుకుంటూ, వాళ్ళు నేర్చుకునే జ్ఞానాన్ని బట్టి మేధావులు అనేటువంటి మాట చెప్పగలుగుతారు. కానీ వయసు పెరిగి నెత్తి మీద 4 గంటలు రాలిపోగానే మేధావులం అని చెప్పి నన్ను మించినోడు లేడు, నేను శిఖరం అంటే, నికరంగా నిలబడలేడు శిఖరం ఎట్లయితాడు? నికరంగా నిలబడే సోయింది అందశ్రీ అన్నకు. అంటే ఇప్పుడు అందశ్రీ కోణంలో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అన్న, చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక పాట రాసిండు తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణ పోరాటం అంటే ఉద్యమంలో రాసిన పాట. ఇప్పుడు వచ్చినాక అది దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలనుకుంటున్నాడు. దానికి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలి, దానికి మంచి మ్యూజిక్ ఇవ్వాలి, క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వాలి, నెంబర్ 1 మ్యూజిక్ ఇవ్వాలనేటువంటి ఆయన ఆతృతలో, ఆయన ఆకాంక్షలో తప్పేముంది? అంటే నేనేమంటున్నా అంటే, తప్పు లేదు. తెలంగాణలో లేరా అంటున్నాం. తెలంగాణలో ఆస్కార్ అవార్డు తీసుకున్నారు లేరా? మరి ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు, ఆస్కార్ అవార్డు అనేది ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి కీరవాణితో చేపియాలనుకున్నప్పుడు ఈ రాసే మోతవారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన కూడా ఆస్కార్ తీసుకున్నాడు అయ్యి ఉండాలి కదా. నాకు చదివే రాదు, నాకు తల్లే లేదు, నాకు తండ్రే లేదు, ఈ తెలంగాణ నా తల్లి, ఈ తెలంగాణ నా అయ్యా అని మాట్లాడతావు కదా. మరి నువ్వు ఏ అవార్డు తీసుకున్నాని నువ్వు ఆయనతో చెప్పిస్తా అంటున్నావు?
నీకు నువ్వు స్థాయి కోరుకున్నప్పుడు అవతలని కూడా ఒక స్థాయి ఉంటుంది కదన్న. అవును అవును. మరి దానికి ఈక్వల్గా ఉండాలి నీ చర్చ. అట్లా లేనప్పుడు అది తప్పని అంటారు కదన్న. అవునా కదా? ఇప్పుడు మనం ఒక కుర్చీ వేసుకుంటాం, ఒక కుర్చీ చిన్నగా ఉంది అనుకో, ఎత్తు పెడతాం. మరి ఎత్తు పెట్టాలంటే నీ సాహిత్యం కూడా ఆస్కారం తీసుకున్నటువంటి స్కేల్ ఉండాలి కదా. ఆ స్కేల్ లేకుండా ఎత్తావు. నువ్వు చేసినటువంటి అనేకమైన పాటలు పోని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు శివలకు చక్కెర పావులకు పాలోసి జీవకారణ్యమే జీవితం అంటారు తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలకు నెట్టి కులమంటూ ఇలపైన కలహాల గిరిగీసి. ఈ పాట ఎవరు చేసిరు అందశ్రీ అన్న? తెలంగాణలో కాదా? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలన్నా. నువ్వేం తిన్నా పొద్దుగాల బాత్రూమే పోవాలి. కిరవాణి వాడినా మేమే తినాలి. ఆంధ్రోడికి ఏం అవసరం? ఆ పాట ఎందుకు తింటాడే? ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పి రావు. ఏం తిన్నా పొద్దుగాల బాత్రూమ్ పోవాలి, పరమాన్నం తిన్నా పోవాలి, పాషన్నం తిన్నా పోవాలి. అలాంటిది నువ్వు కీరవాణి కాకపోయినా ఇంకెవరినైనా ప్రపంచ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొచ్చి పాడినా మేమే వినాలరా ఆయన పాట. తెలంగాణోడే వినాలి. నువ్వు ఎందుకు తెలంగాణోడే వినాలని ఎందుకు అంటున్నా అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు అని చెప్పి ఆంధ్ర పాట ఉంటే దాన్ని వద్దనుకోనే మనం ఇంకో పాట చేసినాం. మళ్ళీ నువ్వు అదే గొంతుని తీసుకొచ్చి చేపిస్తా అంటే ఎట్లానా? వీళ్ళు ముందు తరాలు పుట్టి వీళ్ళు ఇంకేం మాట్లాడుతుంటారు, ఇష్టం మాట్లాడుతుంటారు. మరి నిజంగానే వాళ్ళే కావాలనుకున్నప్పుడు, అంత పెద్ద ఆయనే కావాలనుకున్నప్పుడు ఈ పాట ఉంచుతా కదా. మా తెలుగు మల్లెపూ దాన్ని ఉంచితే అయిపోతుంది. మళ్ళీ జై జై తెలంగాణ ఎందుకు? ఏదో బాగానే ఉంది, ఇదే బాగుంది మరి. అంతే కదన్నా. ఈ పంచాయతీ ఇల్లు అంత ఉండదు కదా. కాబట్టి వాళ్ళే ఏమైనా చూసి మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాయమైపోతుండనే పాట ఎంత అద్భుతమైన పాట, చాలా 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 గొప్పగా రాసింది. ఇప్పుడు ఒకవేళ దాన్ని రేపు జూన్ 2 తర్వాత ఏం జరుగుతుంది అంటే మాయమైపోతున్నాడమ్మా మన అందశ్రీ మచ్చుకైనా లేడు చూడు తెలంగాణను వదిలిపోయి ప్రాంతాల కొరకై పుట్టిన పాటను ప్రాంతమే గోకున్న పట్టుకొని పాడించి ప్రాంతాల కొరకై పుట్టిన పాటను ప్రాంతమే కాకుండా పట్టుకొని పాడించి వీరుల త్యాగాల భోగాల కొదిలేసి 3 రంగుల జెండా మొక్కుతున్నాడు కాళ్ళు ఆంధ్రశ్రీ మారెను మాయమైపోతున్నాడమ్మా మన అందశ్రీ. రేపు పాడుకుంటారు కదా తెలంగాణలో, ఎందుకు పాడుకోరు? ఖచ్చితంగా పాడుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేసారు ఇందులో, అమరుల త్యాగాలను భోగాలకు వదిలేసి అని చెప్పేసి అన్నారు. అంతే కదన్నా. అవును కదా. ఎందుకు భోగాలకు వదిలేసి? అవును, 3 రంగుల జెండాకు నువ్వు బానిసవైన అన్నటువంటి విధంగా వాడు క్లియర్ కదన్నా. అది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. గతంలో అంటే నా వ్యక్తిగతమైనటువంటి అంశం చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి కవులు గాయకులు బతకలేని బిడ్డలు కొలువులో ఉన్నారు. నేను వాళ్ళ కడుపు నిండా తింటే నేను ముందు సంతోషించేది నేనే. ఎందుకంటే బతకలేనటువంటి వాడు మెతుకుల కోసం ఎట్లా వెతుకులాడుతాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళని అనలే ఏ రోజు కూడా, ఏ రోజు అనా ఎప్పుడూ అనా. కొంతమంది బలిసి కూడా ఆల్రెడీ ఉన్న ఉద్యోగాల్లో వదిలిపెట్టి ఎమ్మెల్సీలు తీసుకొని రకరకాల భోగాలను అనుభవించేటువంటి పరిస్థితులు చేశారు. గతంలో మనం కూడా పాట చేసినాం దాని మీద, కొన ఊపిరితో ఉన్న తెలంగాణ. అయితే నేను అన్న ఒకరోజు ఏమైంది, యూనివర్సిటీలో ఏదో సభ జరుగుతుంది, గద్దారైన సభ జరుగుతుంది అనుకుంటా. సభ జరుగుతున్నా అక్కడికి వచ్చిండు ఆయన, ఎవరు అందశ్రీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో వీడు ఒక్కడే ఉన్నాడు, వీడు నన్ను ఎప్పుడు తిడతాడో మరి, నేను తిట్టే ఛాన్స్ ఇయ్యను బిడ్డ నీకు అనుకుంటా మాట్లాడిపోయిండు. అది మన యూట్యూబ్లో కొట్టి చూసుకుంటూ వస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే నేను నిజంగానే తిట్టే ఛాన్స్ రానిచ్చుకోడేమో అని అనుకున్నా. కానీ ఇట్లా ఆయన తర్వాత నేను ఆ రోజు ఆయన ఇంకొక మాట అన్నాడు, నేను తల్లిని అమ్ముకున్నట్టునే కాదు, ఈ తత్వం, ఈ తెలంగాణ నా తల్లి, ఈ తెలంగాణ నేల నా తల్లి, ఈ తెలంగాణ భూమిని చెరబడితే నా తల్లిని చెరబట్టినట్టే అందశ్రీ లొంగుతాడా అని మాట్లాడిండు. ఆయనకు నేను ఒకవేళ ఇంటే గుర్తొస్తుంది, ఏడన్నాడు ప్లేస్తో సహా చెప్తా, టైంతో సహా. నువ్వు అట్లా మాట్లాడినావు అంటే నమ్ముతాం కదా. ఈ నేలను తల్లితోను పోల్చి మా అమ్మని చెరబడితే ఊకుంటానా అనే మాట చాలా పెద్ద మాట. ఈ మాటలు తెలంగాణలో ఆయనకు తప్ప ఎవరికి రావు, ఆయనకు ఎవరికి రావు. క్లారిటీ క్లియర్. ఈ మాటలు ఆయనే మాట్లాడతాడు. మరి అలా ఈ తెలంగాణ తల్లిని ఏం చేస్తావు? తెలంగాణ తల్లి అంటే జై జై హే తెలంగాణ అటువంటి పాటలు, వేల పాటలు. అలాంటి సాహిత్యాన్ని నువ్వు ఎవరితో చేయిస్తున్నావు? తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి ముఖ్యమంత్రి అయ్యిండు, అది వేరే విషయం.
ఉన్న ముఖ్యమంత్రి ప్రజలు వద్దనుకుర్రు, ఇంకో ముఖ్యమంత్రి కావాలనుకుర్రు, ఎన్నుకున్నారు, అది జరుగుతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి కాడికి పోయి 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి పరిపాలన జరిగితే నా పాటను పెట్టలేదు అంటే పాఠ్యపుస్తకాలలో పాట ఉంది. ఒక్కొక్కరికి సోయి ఉందో లేదో, పాఠ్యపుస్తకాలలో పాట ఉంది. గవర్నమెంట్ ఏమంటారు సప్లై చేసేటువంటి బుక్కులలో పాట ఉందంటే దాన్ని ఆమోదించినట్టే కదా. అంటే ఇక కొత్తగా ఇప్పుడు ఆస్కార్ తీసుకున్న వాళ్ళు వచ్చి సంగీతం అంటిస్తేనే అంటించినట్ట. అసలు ఈ పాట పంచాయిందని నాకు అర్థం కాదు. పరిపాలన ఎటుపోతుంది, ప్రజలు ఏమవుతుర్రు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అంశం ఏంది, ప్రజల జీవిత పరిస్థితులు ఏందనేది మాట్లాడాలి. కానీ ఈ పనికి మళ్ళీ ఈ తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కూడా అనేకమైనటువంటి ఏమంటారు విమర్శలకు గిల్లి గజ్జలు పెట్టుకున్నట్టు అవుతుంది కథ ఇదంతా.